భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. బిక్కిరి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు సార్ గారు ఈనాడు ఎప్పుడు ఏదున్నా సరే కలెక్టరేట్ ఆఫీస్ లో దొరకకపోతే కానీ ప్రజల మధ్యలో ఉంటాడు సారు. ఎందుకంటే ఎక్కడ సమస్యలు వస్తున్నాయి అక్కడ ఏ విధంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏ విధంగా దానికి చెక్ పెట్టాలని చెప్పేసి స్కూళ్ళని పర్యవేక్షించడం, ఆకస్మిక తనిఖీ చేయడం, ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేయడం. సో ఎక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు ఎక్కడ హానికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు పడేటటువంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు సైన్ బోర్డ్స్ నిర్వహిస్తూ అధికారులను అక్కడ పెట్టేసి ఎవరు ఈ వాగు మీద నుంచి పోదని చెప్పేసి మరి అక్కడికి వెళ్ళి తగు సూచనలు జాగ్రత్తలు తీసుకోవడం కదా. అదేవిధంగా వర్షాల కారణంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు స్వయంగా అన్ని ప్లేసెస్ విజిట్ చేయడం అంటే ఆటోమాసి కాదు. ఎందుకంటే నాడు ప్రజల కోసం పనిచేసేటటువంటి కలెక్టర్గా మనం హనుమంతరావు గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. సో ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లాకి ఈ హనుమంతరావు గారు కలెక్టర్గా ఉండడం అసలు మంచి శుభసూచకంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు పర్యవేక్షించడము, ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్ళడము, సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కరించడానికి అధికారులకు తగు సూచనలు చేయడం, అదేవిధంగా వాగులు వంకలు ఎక్కడ లోతట్టు ప్రాంతాలు అక్కడికి వెళ్ళడం. సో డైరెక్ట్గా వెళ్ళేటటువంటి కలెక్టర్లు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో మన ముందున్నటువంటి కలెక్టర్గా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు వాగు వద్ద సెల్ఫీలు, ఫోటోలు దిగే ప్రయత్నం చేయరాదు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు. ఇరువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం రోజు ఆత్మకూరు మండల కేంద్రం నుంచి మొరిపిరాల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బిక్కిరి వాగుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు హై లెవెల్ కాజ్వేపై నుండి బిక్కిరి వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎవరు కూడా వాగు దాటడానికి ప్రయత్నించవద్దని, సెల్ఫీలు, ఫోటోలు దిగొద్దు అని చెప్పేసి తగు సూచనలు చేయడం, అక్కడ పోలీసు అధికారులను పెట్టి ప్రజలు ఎవరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం కానీ చేయొద్దని చెప్పేసి సూచనలు చేయడం. సో మొత్తం మీద ఫోకస్ ఉన్నటువంటి కలెక్టర్గా మనం చెప్పుకోవచ్చు.